25 years బిజినెస్ ఎక్స్పీరియన్స్ నాకు ఉన్న తర్వాతనే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ఫ్యామిలీ లెగసీ కూడా ప్రజలకి పోరాటం చేసే ఫ్యామిలీ లెగసీ ఉంది మాకు. ఏపీ బైఫర్కేషన్ అవుతుందా లేదా జరిగేటప్పుడు 2013లో లోకేష్ గారు చెప్పినట్టు ఆయన కామన్ ఫ్రెండ్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేశారు. ఎందుకు కాంటాక్ట్ చేశారంటే ఒకసారి కలవాలా, ఒకసారి కలిపించు అని చెప్తే సరే కలుస్తానన్నాను. అప్పుడు అమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేస్తూ ఉన్నింది. ఆ టైంలో కలిశాను. మళ్ళా ఇప్పుడు నేను అప్పుడే ఫస్ట్ టైం లోకేష్ కలిసి బాగా మాట్లాడింది. కానీ మా కుటుంబాలు కూడా చాలా జనరేషన్స్ బ్యాక్ సంబంధాలు ఉన్నాయి. జస్ట్ లైక్ రామ్మోహన్ చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ రాజకీయ గురువు లచ్చన్ అయితే మా తాతగారు రాజగోపాల్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ గురుగా ఉన్నారు. అంటే లచ్చన్న గారు రాజగోపాల్ నాయుడు గారు ఎన్జి రంగా గారికి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. శ్రీకాకుళం ఒక పక్క, చిత్తూరు ఒక పక్క. ఒకసారి ఎన్జి రంగా గారు ఓడిపోతే శ్రీకాకుళంకి వెళ్ళి గెలిపించారు, ఒకసారి ఓడిపోతే చిత్తూరుకి వచ్చి గెలిపించారు. అంటే 2 కార్నర్స్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కార్నర్లో శ్రీకాకుళం, ఒక కార్నర్లో చిత్తూరు వస్తుంది. ఇప్పుడు మధ్యలో నేను గుంటూరుకి వచ్చాను, రెండిట్లో మధ్యలోకి. అప్పుడు వై డోంట్ యూ థింక్ ఆఫ్ జాయినింగ్ టీడీపీ, మమ్మల్ని మాతో రండి, నేను కూడా కొత్తగా వస్తున్నాను పాలిటిక్స్లోకి, మంచి టీం తయారు చేయాలనుకుంటున్నాను, యంగ్స్టర్స్ అందరూ ఉంటే బాగుంటుందని, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిపించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి అమ్మగారితో నాన్నగారితో మాట్లాడి అప్పుడు నేను డిసైడెడ్ పాలిటిక్స్లోకి రావాలని. ఏ పార్టీలోకి రావాలా, ఎక్కడికి వెళ్ళి కంటెస్ట్ చేయాలా అర్థం కాలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా వాళ్ళు అంత అన్యాయం చేస్తారు మన రాష్ట్రానికి అని మేము ఎప్పుడు అనుకోలేదు. అట్లాంటప్పుడు మేము ఆ పార్టీలు ఎట్టా కొనసాగిస్తామని మాకు ఇబ్బంది వచ్చి ఈ పార్టీలో నుంచి మేము బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాం. కానీ ఏ పార్టీకి రావాలని డిసైడ్ అవ్వలేదు. అప్పుడు అన్ని రకాలు ఆలోచించాను. కానీ ముఖ్యంగా ఎవరి కింద పనిచేస్తే బాగుంటుంది, ఎట్లాంటి వ్యక్తి కింద పనిచేస్తే నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం ఇన్పుట్స్ ఇచ్చేదానికి ఫ్రీడమ్ ఉంటుంది, డిసిషన్ మేకింగ్లో పాల్గొనేదానికి ఉంటుంది, ఒక ముందు చూపు ఉండే లీడర్ కింద పనిచేసేయాలనుకుంటే ఒకే ఒకరు కనిపించారు, అది నారా చంద్రబాబు నాయుడు గారు. పాత సంబంధాలు పక్కన పెట్టినా కూడా అప్పుడు ఒక సేయింగ్ ఉండేది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు, వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏపీ టుడే హ్యాపెన్స్ ఇన్ ఇండియా టుమారో అనే ఒక మాట ఉండేది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగేది రేపు ఇండియాలో కూడా జరుగుతుంది అని ఒక సేయింగ్ ఉండేది. అంటే నేషనల్ లెవెల్లో ఆల్ లీడర్స్, అప్పుడు వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచన రేపు ఇండియా పనికి వస్తుంది అని ఆయన కూడా అనుకుంటా ఉన్నారు. సో నేను కోరుకొని, అంటే లోకేష్ గారితో కలిసిన తర్వాత అంతా ఆలోచన చేసి కొంచెం సర్వేస్ కూడా చేసి 2-3 ప్లేసెస్ తీసుకొని చూసిన తర్వాత గుంటూరే కనిపించింది నాకు
ఇక్కడ రావాలని. సో నేను కోరుకొని తెలుగుదేశం పార్టీకి వచ్చాను, నేను కోరుకొని గుంటూరుకు వచ్చాను కాబట్టి ఆ అవకాశం ఇచ్చిన దానికి కూడా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మా ఫ్యామిలీ 75 years పాలిటిక్స్లో ఉన్నారు, కానీ ఎప్పుడు చిత్తూరు పాలిటిక్స్లోనే ఉన్నారు. కొత్తగా మీ ముందుకి గుంటూరుకు వచ్చాను విత్ నో బ్యాగేజ్ అండ్ క్లీన్ స్లేట్. అంటే నో బ్యాగేజ్ అంటే ఒకరంతా అంటారు నెగిటివ్గా, వచ్చినప్పుడు ఒకరితో రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు ఒకరితో వెళ్ళిపోలేదని. అంటే అది నెగిటివ్గా అనుకుంటాను, కానీ అది నేను పాజిటివ్గా అనుకుంటాను. ఎందుకంటే నేను ఇంకొక చోటు నుంచి వచ్చాను, మీరు నన్ను ఓన్ చేసుకున్నారు, నేను మిమ్మల్ని ఓన్ చేసుకున్నాను, అందరితో కలిసి పనిచేస్తున్నాను. పాత